ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, మీకు ఈరోజు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలో కూడా మీ పక్కనున్న వారు ఎవరైతే మీ మేలు కోరేవారు ఉంటారో వారి యొక్క ప్రోత్సాహం అనేది లభిస్తుంది. సమయానుకూలంగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలో కూడా చక్కగా కలిసి వస్తుంది. అనుకున్న సమయానికల్లా మీరు కోరుకున్న విధంగా మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకొని చక్కగా ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. చక్కటి ఆదాయ మార్గాలు రావటం, ఆదాయం రెట్టింపు కావటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఆదాయం పెరుగుదల అనేది మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కటి విజయాలను పొందగలుగుతారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో తెలివిగా ముందుకు నడిపించుకోగలుగుతారు. ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏదైతే మీరు మానసికంగా కానీ లేదా మీ యొక్క వృత్తిరీత్యా కానీ ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా విజయాల వైపుకే వెళ్తుంది. అన్ని విషయాలలోనూ కూడా మీ మాటే పైచేయిగా ఉంటుందండి. మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఏ విధంగా అంటే, అందరి మేలును కోరే విధంగా, అందరినీ సంతోషపరిచే విధంగా, ఆ విధంగా ఉండటం, అందరితోనూ కూడా కలివిడిగా ఉండటం, అందరూ మనవారే అనుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చక్కగా అనుకూలత అనేది ఉంటుందండి. అయితే చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక చక్కటి వాతావరణం అనేది మీరు తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వారు మీకు అండదండగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క మద్దతును తెలియచేయటం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు కోరుకున్న అవకాశాలన్నీ మీ చేతికి దక్కుతాయి. ఆ విధంగానే మీరు ప్రతి పనిని కూడా మీ మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీరు ధనాన్ని కూడా వెచ్చించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మరీ దైవ కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు కుటుంబ అవసరాల కోసం కొంతవరకు చర్చలు జరపడం కానీ, లేదా వారి కోసం ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏది ఆలోచిస్తున్నప్పటికీ కూడా ఆ ఆలోచనలో స్పష్టత అనేది మీకు చక్కగా కనిపిస్తుందండి. అంటే ఆలోచిస్తూ ఏదో చేయటం ఇట్లాంటివి కాకుండా, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఒక స్పష్టమైన నిర్ణయాలతో దాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తగా మీరు మెలకువగా ప్రవర్తించగలుగుతారు. అంటే ఇతరులతో మాట్లాడే విధానంలో కానీ, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అన్ని విషయాలలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా శ్రద్ధాశక్తులను అయితే ఎక్కువగా చూపించగలుగుతారండి. అందువలన కూడా మీరు చక్కగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందే అవకాశం అయితే మీకు బాగా లభిస్తుంది. శుభయోగాలతో ప్రతి పనిలోనూ విజయవంతంగా ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. పెద్దల పట్ల మీరు చూపించే వినయ విధేయతలు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా వారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఎట్లాంటి అవరోధాలు లేకుండా చక్కగా ప్రతి పనిని కూడా మీరు ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారండి. సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవుతాయి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సకాలంలో సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా ఏకాగ్రతగా ఉండగలుగుతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుంది. మీరు ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉంటుందో దాన్ని మీరు
పట్టుకొని ముందుకు వెళ్ళడం వల్ల కూడా మీరు విజయాలను అయితే పొందగలుగుతారండి. అంటే మీ మనసులో ఏదైతే ధర్మబద్ధంగా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుందో, మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మీరు నిత్య జీవితంలో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అయితే ఏదైనా పనిలో మాత్రం కాసింత పని భారం అనేది ఉన్నప్పటికీ కూడా వాటినేమి మీరు పెద్దగా పట్టించుకోరు. అవన్నీ కూడా మీ బాధ్యతలుగా స్వీకరించి వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే మీరు చేస్తున్నారో, ఏదైతే నిర్వహిస్తున్నారో వాటన్నిటినీ కూడా యథావిధిగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీకు శుభ ఫలితాలు అయితే రానున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. సరస్వతీదేవిని పూజించడం వల్ల ఈరోజు మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీ పెట్టుబడి తాలూకా లావాదేవీలన్నింటినీ కూడా మీరు చక్కబెట్టుకోగలుగుతారు. ఏదైతే గతంలో పెట్టుబడులు పెట్టి మీరు వాటి తాలూకా లావాదేవీలను చూడలేకపోయారో వాటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. పెట్టుబడి తాలూకా లాభాలను మీరు మరింతగా పొదుపు నిల్వలలో ఉంచుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా లాభంతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా దానిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకొని పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును సంపాదించుకోగలుగుతారండి. సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మద్దతు, వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారు. ఆశించినంత వరకు శుభ ఫలితాలను పొంది సంతోషంగా రోజునంతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క భాగస్వాములతో చర్చలు జరిపి వ్యాపార విస్తరణ చేసి మరింతగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలత అనేది ఉంటుందండి. మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. దానిని తట్టుకునే విధంగా మీరు కూడా పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి మంచి స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారు, స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే పనిలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను
పొందగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు అన్ని విషయాలలో పొందగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికైతే ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపారస్తులైన మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల నుంచి కూడా మీరు సహాయ సహకారాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో లాభాలతో రోజును సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు మద్దతు అనేది తెలియజేస్తారు. వారి ప్రతి విషయంలోనూ కూడా మీకు చేదోడ వాదోడుగా ఉండటం, అన్ని నిర్ణయాలలోనూ మీకు అండగా ఉండటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో కొత్త నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా అందరి మేలు కోరే విధంగా ఉంటాయండి. దాని వలన కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశివారు చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.